ఒక రాజు తను రాజైన తర్వాత తన రాజ్యాన్ని చాలా అభివృద్ధి చేస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. అయినా కానీ తన మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి మన రాజ్యంలో ఎటువంటి లోట్లు లేవు కదా, ప్రజలకు ఎటువంటి కష్టాలు లేవు కదా అంటే, మీరు ఇంత బాగా అభివృద్ధి చేశారు, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, ఇంకా మన ప్రజలకు ఏమైంది, చాలా ఆనందంగా ఉన్నారని చెప్తే, అయినా ఆ రాజు సంతృప్తి పడక ఒక్కసారి నేను పాదయాత్ర చేసి రాజ్యాన్ని మొత్తం తిరిగి చూసేస్తానని చెప్పేసి కాలినడక మీద పాదయాత్ర చేస్తూ రాజ్యాన్ని మొత్తం తిరుగుతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకేమైనా కష్టాలు ఉన్నాయా, మీకేమైనా కావాలని అడిగితే, మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం రాజుగారు అని చెప్పేసి అందరూ కూడా సమాధానం చెప్తారు. అయినా కానీ ఈ రాజు అలా తిరిగేసి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళంతా కూడా పుండ్లు పడి నిప్పులు పుడుతూ ఉంటాయి. అంటే ఈ రాజ్యంలో నేల ఎంత గట్టిగా ఉంది, ఒక్క రోజుకే ఇలా ఉందంటే ప్రజలు ఈ నేల మీద ఎంత కష్టపడుతూ ఉన్నారో అని చెప్పేసి మంత్రులను పిలిచేసి ఈ రాజ్యం మొత్తం కూడా, నేల మొత్తం కూడా జంతువుల చర్మంతో కప్పేసేయండి, అప్పుడు ప్రజలు చాలా ఆనందంగా నడుస్తారు అని చెప్తే మంత్రులు అన్ని జంతువులను బలిచ్చి ఈ రాజ్యం మొత్తం కూడా చర్మాన్ని పరచడం అనేది అసాధ్యం రాజుగారు అని చెప్తే, మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని చెప్పేసి మంత్రులు అందరూ కూడా ఏకమయ్యి ఆలోచిస్తూ తల పగిలిపోయేలా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఆ రాజ్యంలో పనిచేసినటువంటి ఏదో చిన్న చిన్న పనులు చేసే వర్కర్స్ ఉంటారు కదా, పని వాళ్ళు, ఆ పని వాళ్ళు ఒకళ్ళు జోక్యం చేసుకుని, రాజుగారు మీరు ఏమన్నంటే నేను ఒక మాట చెప్తాను, మీరు ఈ చర్మాన్ని బలి చేసి ఇవన్నీ పరచడం కూడా అంత సాధ్యం కాదు, కాబట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి చిన్న సలహా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి చెప్పులు కొనిపెట్టివ్వండి, సరిపోతుంది. ఈ రాజ్యంలోనే కాదు, ఏ రాజ్యంలోనైనా కానీ చాలా సులువుగా నడవగలుగుతారు, మీరు చెప్పులు కొనివ్వండి అంటే సరే అని చెప్పేసి తనకి చెప్పులు కొనిస్తారు. రాజ్యంలో ప్రజలందరికీ కూడా చెప్పులు కొనిస్తారు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ నీతి ఏంటంటే, మనం చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పెద్ద దారులు వెతుకుతాం. ఈ రాజుగారి దానికి చెప్పులు కొనిస్తే సరిపోయేదానికి జంతువులు బలిచ్చి రాజ్యం మొత్తం కూడా చర్మంతో కప్పుదామని ఆలోచించారు. చూసారా, ఇలా మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ఉంటాం. మనం సరిగ్గా ఆలోచించి చూడాలి. కానీ ఎంత పెద్ద సమస్యకు కూడా చిన్న తెలివిగా ఆలోచిస్తే చిటికలో పరిష్కారం ఉంటుంది. పరిష్కార మార్గాలను ఆలోచించకుండా ఎక్కడెక్కడో ఎంతో దూరంలో ఆలోచిస్తూ ఉంటాం.